ఇటలీలో మౌంట్ ఎట్నా అగ్నిపర్వతం ఒక్కసారిగా బద్దలైంది. అగ్నిపర్వతం నుంచి భారీగా బూడిద ఎగిసిపడింది. అక్కడే ఉన్న పర్యాటకులు ఒక్కసారిగా భయంతో పరుగులు తీశారు. పర్యాటకులను, సమీప గ్రామాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు అధికారులు పేర్కొన్నారు. ప్రమాదకరమైన వాయువులు విడుదల అవుతుండటంతో ప్రజలంతా మాస్కులు ధరించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఈ ఏడాది ఏప్రిల్లోనూ అగ్నిపర్వతం బద్దలైంది. దీనికి సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సిసిలీలోని భారీ అగ్నిపర్వతం నుంచి బూడిద కొద్దిగా వస్తూ ఒక్కసారిగా బద్దలైంది. ఎట్నా అగ్నిపర్వతం యూరప్లో అతిపెద్ద క్రియాశీల అగ్నిపర్వతం. గత 5 ఏళ్లుగా ఇది చురుకుగా ఉన్నట్లు పేర్కొంది. కొన్ని గంటలుగా అగ్నిపర్వతం నుంచి బూడిద ఎగిసిపడుతూనే ఉందని, ఇలాగే కొనసాగితే మరిన్ని విస్ఫోటనాలు సంభవించే ప్రమాదం ఉందని తెలుస్తోంది. ఇటలీలో మౌంట్ ఎట్నా అగ్నిపర్వతం ఒక్కసారిగా బద్దలైంది. దీంతో భారీగా అక్కడ బూడిద అన్నది ఎగిసిపడుతూ ఉంది. అక్కడ ఉన్నటువంటి పర్యాటకులు సైతం అగ్నిపర్వతం పేలటంతో భయంతో ఒక్కసారిగా వారు పరుగులు తీస్తున్నారు. అలాగే ముందస్తుగా అక్కడున్న పర్యాటకులను, అలాగే సమీప గ్రామాల్లో నివసించే ప్రజలను సైతం అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలిస్తూ ఉన్నారు. మరోవైపు ప్రజలందరూ మాస్కులు ఖచ్చితంగా ధరించాలి, బయటకు రావద్దంటూ ఇప్పటికే అక్కడున్న ప్రజలకు ఆదేశాలు సైతం జారీ చేశారు.